नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज करनूल के YSRCP उम्मीदवार AMD इम्तियाज़ ने करनूल के कलीलवाड़ा और पिंजारीगिरी में एक बेहतरीन अंदाज में कैनवसिंग की। इस कैनवसिंग में साबिक़ रुकन असम्बली SV मोहन रेड्डी, अहमद अली ख़ान, मोईद ख़ान और पर हर फर्द ने उनका वालेहाना इस्तक़बाल किया और कहा कि हर वोट YSRCP के हक़ में ही डाला जाएगा। बहुत सारे अवाम ने यह कहा कि अगर तेलुगु देशम पार्टी BJP से मर्ज नहीं होती या अलायंस नहीं करती तो डेफिनेटली तेलुगु देशम पार्टी जीत सकती थी, लेकिन BJP से मर्ज होने की वजह से कामयाबी काफ़ी मुश्किल है, ऐसा नज़र आता है। अवाम का यह कहना है। घी वाले नासिर भाई जो शाह अली मियाँ के बेटे हैं, उन्होंने भी कैनवसिंग में हिस्सा लिया और ये पुरजोर उम्मीद जाहिर की कि आने वाले दिनों में YSRCP ही इक़्तिदार में आएगी और करनूल के उम्मीदवार AMD इम्तियाज़ साहब डिप्टी CM बनेंगे। आप देखिए ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तियाब हो सके। इस कैनवसिंग में बहुत सारे अहम उम्मीदवार YSRCP के कारपोरेटर यूनुस बादशाह और बहुत सारे अहम शख्सियतों ने शिरकत की, जिनमें डॉक्टर KM इस्माइल के भाई डॉक्टर KM अनवर हुसैन ने हिस्सा लिया।
అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో ఈరోజు 9వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉంది. చాలా చక్కగా ఇక్కడ ప్రజలందరూ ఆదరిస్తున్నారు. మనకు మొత్తం కర్నూలు నగరంలోనే కాదు, కర్నూలు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తము ఫ్యాన్ గాలి వీస్తూ ఉంది. అందరూ కూడా మనకు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన మేమంతా సిద్ధం బస్ యాత్రలకు విపరీతంగా జనం వస్తున్నారు. ఇవన్నీ చూసి మరి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు మొన్న ఆయన మీద దాడి చేయడం మీరు చూశారు. ఒక మంచి నాయకుడు, ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న నాయకుడి మీద ఈ విధమైన చర్య చేపట్టడము చాలా హేయమైన చర్య. దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఇక్కడ కర్నూలు నగరంలో మరి అందరూ కూడా ప్రజలందరూ చక్కటి ఆదరణతో మరి ఈసారి కూడా మన కర్నూలులో వైసీపీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుంది అని చెప్పేసి అందరూ ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మరి రాష్ట్రంలో కూడా 175/175 సాధించడానికి అందరం మేమంతా సిద్ధమని ప్రతి ఒక్కరు చెప్పడము మరి చూస్తూనే ఉన్నాము. కాబట్టి నేను అందరికీ కోరేది ఏంటంటే కర్నూలు నగర వాసులకి అందరికీ తప్పగా వైసీపీకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మరి మళ్ళొకసారి జగన్ గారిని సీఎం చేయండి. జై జగన్. పట్టణంలో ఎక్కడ చూసినా ఫ్యాన్ హవా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద అట్లనే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపట్టిన తర్వాత అపోజిషన్ పార్టీ గుండెలలో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ఆ భయంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగితే గుల్కరాలు వేసినారని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనుషులకు పిచ్చి పట్టిందా, కళ్ళు కనపడకుండా ఉన్నాయి.
కనీసం పిచ్చి మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అవహేళన చేసి ఈరోజు సునకానందం పొందుతున్నారో రేపు జూన్ 4వ తేదీన రాబోయే రిజల్ట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 175కు 175 సీట్లు 151 తగ్గకుండా వస్తాయి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు డాన్స్ వేసి ఎగురులాడే వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో అడ్రస్ లేకుండా పోయే రోజులు దగ్గరలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడకుండా పద్ధతిగా లేకుండా పోతే ప్రజలు తరిమి కొడతారు, బయట కూడా తిరగలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. బాలకృష్ణ రోడ్ షో సినిమా షూటింగ్ లాగా జరిగింది. అది ఒక రాజకీయ నాయకుని రోడ్ షోలా లేదు, ఒక సినిమా షూటింగ్ లాగా జరిగింది. బాలకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకొని ఏం మాట్లాడింది కరెక్ట్ చెప్పిన వాళ్లకు 1116 బహుమానం కూడా ఇస్తాం. ఎందుకంటే రాజకీయ అవగాహన తక్కువ. ఆయన మాట్లాడేది చేసినటువంటి రోడ్ షో కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు, ఫ్లాప్ అనే చెప్పాలి. రోడ్ షో అంటే ఎట్లా అంటారో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూపిస్తాం కర్నూలులో. कैबिनेट 1924 में 175 तो 175 आते हैं। ये गुलकरालू बोल के इन सब बहुत लोग हम ये कर रहे हैं, कुछ भी क्या भी नहीं, इन सब ड्रामा कर रहे हैं। ड्रामा कुछ भी क्या भी नहीं होता है। जून 5 तारीख को रिजल्ट आया ना, जब वो ये कहाँ दिखते भी नहीं, सुरता भी दिखते नहीं, इनके सुरता दिखते नहीं, सब ड्रामा खेलते हैं। शहर में तो पूरी हवा फैन की हवा चल रही है। क्या IAS अफसर इनके लिए हर एक जन भी इनका तपन्ना क्या है बोले तो कर्नूल शहर को डेवलप करना चाहते हैं। इसलिए हर इंसान इनको चाहता है IAS अफसर रहने से उनकी वो नौकरी को रिजन कर के भी जगन के नवरत्नाल को आकर्षण होको फिर MLA के सर का ठहरी इंशाल्लाह। कैंडिडेट रिटायर्ड IAS इम्तियाज बादशाह, जहाँ भी जितने भी वार्डा मैं तकरीबन अब तक 10-12 वार्डा फिर चुका हूँ। जो वार्ड में भी जाते हैं पब्लिक ही जिनको रिसीव कर लेने आती है, पब्लिक ही जिनको वांटेडली ये कर को है नहीं जिताना बोल को बोलती है। तेलुगुदेशम की पार्टी कर्नूल में क्या है, ज्यादा माइनॉरिटी ज्यादा है। तुम्हें हिस्ट्री उठाओ देखे तो गफूर 2 बार जीत को है, एक बार फिरोज बेगम, उससे पहले हमारे देखे नहीं, हमारे बाबा ने बोलते थे उन्होंने इब्राहिम खां, अभी सलाम खां, उन्होंने सब थे गए पहले। क्या ये कर्नूल क्या है, मुसलमाना का अड्डा है। क्या ज्यादातर माइनॉरिटीज रहने से, वो तेलुगुदेशम BJP से अलायंस रहने से इसको ज्यादा चांसेस है। जो है गड़पा गड़पा प्रोग्राम हुआ है इम्तियाज साहब का, खलीलवाड़ा, तेलुगेरी, पिंजरगेरी, ये सब अल्हम्दुलिल्लाह इधर बहुत अच्छा रेस्पॉन्स है। पब्लिक जो है आम अपने आप खुद आ रही है और इनका बहुत ही जज्बे के साथ, अवामीन के साथ क्या बोलते खुद ही से अपने आप से आ रही है। और इनको ऐसा लग रहा है कि यहाँ तो अभी शुरुआत है, आगे और इसका इंशाल्लाह नतीजा देखने को मिलेगा इंशाल्लाह।